మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే వినాయక చవితి. ఈరోజే విఘ్నేశ్వరుడు పుట్టాడు కనుక ఈరోజు అందరూ వినాయకుణ్ణి పూజిస్తారు. అలా పూజ చేసే క్రమంలో పాలవెల్లిని తయారు చేసుకుంటూ ఉంటారు. పాలవెల్లికి అనేక రకాల కాయలను పూలను కడతారు. అయితే ఈ క్రమంలో పాలవెల్లికి ఈ ఒక్క కాయను మాత్రం పొరపాటున కూడా కట్టకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి. 100కు 99 మంది తెలియక ఈ కాయను కడతారు. దానివలనే లేనిపోని కష్టాలు వస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ పాలవెల్లికి ఏ కాయను కట్టకూడదు? పాలవెల్లి వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. భారతదేశంలోని ప్రజలందరూ ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ వినాయక చవితి. ఈ రోజు వినాయకుడిని పూజించే పూజా విధానమంతా ప్రకృతికి సంబంధించినదే. ప్రకృతిలో ముఖ్యంగా సృష్టి, జీవం, లయలు అనే 3 స్థితులు ఉంటాయి. ఈ 3 స్థితులను సూచించే విధంగానే గణేశుని పూజ కూడా ఉంటుంది. సృష్టిని సూచించేందుకు మట్టితో చేసిన వినాయకుడిని, జీవాన్ని సూచించేందుకు పత్రిని, లయ అంటే ఆకాశాన్ని సూచించేందుకు పాలవెల్లిని పెట్టి పూజిస్తాం. పాలవెల్లి ఎందుకు పెట్టాలి? ఎలా అలంకరించాలి? పూజ పూర్తయిన తరువాత పాలవెల్లిని ఏమి చెయ్యాలి అనే విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం. ఏ పూజలో అయినా షోడచోపచార పూజ చేస్తారు. ఉపచారాలలో వినాయకుడు గొడుగు పెట్టుకోవటం కూడా ఉపచారమే. అలాగే పాలవెల్లిని కూడా నిర్మించాలి. పాలవెల్లి అంటే ఆకాశంలో కనిపించే పాలపుంత. వినాయకుడికి కట్టే పాలవెల్లి అంటే ఆకాశమే. ఈ రోజు వినాయకుడిని ఆకాశం గొడుగు కింద పెట్టి పూజిస్తాం. నిర్మించే పాలవెల్లి ఎంత అందంగా ఉంటే వినాయకుడి మండపంకి కూడా అంత కళ వస్తుంది. ఈ పాలవెల్లిని ముందు రోజే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. పూజ పూర్తయిన తరువాత పాలవెల్లిని ఏమి చెయ్యాలో చాలామందికి తెలియదు. 9 రోజులు పూజ నిర్వహించేవారు ఆ పండ్లు పాడైపోతాయి కనుక నిమజ్జనం చేయవచ్చు. అలా కాకుండా ఒక్కరోజే పూజించేవారు వాటిని తినేయవచ్చు. పూజలో వాడే కలశం, హారతి, పాలవెల్లికి ఉన్న పండ్లు వీటన్నిటినీ దిష్టి తీసిన వస్తువుల్లాగా చాలామంది భావిస్తారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఈరోజు మన ఇంట్లో పూజ చేసిన తరువాత మరో 3 ఇళ్లల్లో గణేశుని మండపాలను దర్శించటం మంచిది. ఈ రోజు అందుబాటులో ఉన్న వస్తువులతో గణేశుణ్ణి పూజించాలి. ఇక ఎంతో పవిత్రమైన పాలవెల్లిని తయారు చేసేటప్పుడు దానికి మొక్కజొన్నలు, దానిమ్మ, ఆరెంజు, యాపిల్ ఇలా రకరకాల కాయలను కట్టవచ్చు. కానీ పొరపాటున కూడా పాలవెల్లికి ఉమ్మెత్త కాయలను కట్టకూడదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. చాలామంది తెలియక పాలవెల్లికి ఉమ్మెత్త కాయలు కడుతూ ఉంటారు. ఉమ్మెత్తకాయలకు ముళ్ళు ఉంటాయి. ఇలా ముళ్ళు ఉన్న కాయలను పాలవెల్లికి కట్టకూడదని శాస్త్రాలలో ఉంది. అంతేకాదు మనం ఆహారంగా తినగలిగే కాయలనే పాలవెల్లికి కట్టాలి. వెలగకాయ, జామకాయ, దానిమ్మ ఇలా అన్ని రకాల పళ్ళను కట్టవచ్చు. కానీ ఒక్క ఉమ్మెత్తకాయను మాత్రం కట్టవద్దు. 100లో 99 మందికి ఈ విషయం తెలియదు. తెలియకే అందరూ పాలవెల్లికి ఉమ్మెత్తకాయలు కట్టి లేనిపోని కష్టాలను, ఇబ్బందులను తెచ్చుకుంటూ ఉన్నారు. కనుక ఎవ్వరూ పాలవెల్లికి ఉమ్మెత్తకాయను కట్టవద్దు. దానిమ్మ, మొక్కజొన్న, ఆరెంజ్, యాపిల్, కివి ఇలా వేరే పళ్ళతో అలంకరణ చేసుకోండి. అవి కూడా ఫ్రెష్గా ఉన్న వాటితో అలంకరణ చేయండి. పుచ్చిన పళ్ళతో చేస్తే ఎలాంటి ఫలితాలు రావు గనుక పాలవెల్లి విషయంలో అందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటించండి. భారతదేశంలోని అతి ముఖ్యమైన హిందువుల పర్వదినం వినాయక చవితి. శివపార్వతుల కుమారుడు అయిన వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకొని వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ భాద్రపద మాసంలో శుక్ల చతుర్థిన ప్రారంభమవుతుంది. ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఉత్సాహంగా 9 నుండి 11 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. మూషిక వాహనుడైన గణపతిని పూజించి ఆయనకు ఇష్టమైన ఉండ్రాళ్లను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. వినాయక మండపాలు ఏర్పాటు చేయటము, ఆ మండపాలలో పూజా ఏర్పాట్లు చేయటము, వినాయకుని నిమజ్జనం వంటి వివిధ కార్యక్రమాలలో పిల్లలతో సహా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ పండుగను గణేష్ చతుర్థి లేదా వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు. అయితే ఈ వినాయక చవితి రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు,
కొన్ని తప్పు పనులు చేయకూడదు. కాదని చేస్తే 7 తరాల దరిద్రం పడుతుంది. అస్సలు మంచిది కాదు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి వినాయక చవితి రోజు చేయకూడని ఆ తప్పు పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయక చవితి రోజు ఈ తప్పులు చేస్తే మహా గణపతికి ఆగ్రహం కలిగి మనల్ని శపిస్తాడు. ఈ విషయాల గురించి మన పెద్దలు పురాణాల్లో చెప్పారు. ఆ తప్పులలో మొట్టమొదటిది ఏమిటి అంటే వినాయక చవితి రోజు గణపతికి తులసి హారం వేయకూడదు. తులసితో అర్చన చేయకూడదు. ఎందుకంటే తులసికి గణపతికి పడదు. కానీ పత్రి పూజలో తులసి కూడా ఉంది కదా అని సందేహం రావచ్చు. పత్రి పూజలో కేవలం ఒకే ఒక్క తులసి ఆకును సమర్పించాలి. సమర్పించకపోయినా పర్వాలేదు. కానీ 1 కంటే ఎక్కువ తులసి ఆకులు గణపతికి సమర్పించకూడదు. తులసిని సమర్పిస్తే నేను శపిస్తాను అని స్వయంగా వినాయకుడే చెప్పాడు. కాబట్టి వినాయక చవితి రోజు పత్రి పూజలో ఒక్క తులసి ఆకును సమర్పిస్తే సరిపోతుంది. ఎక్కువ తులసి ఆకులు వినాయకుడికి సమర్పించకూడదు. వీలైనంత వరకు తులసిని గణపతి పూజలో నిషేధించండి. ఇక రెండవ తప్పు ఏమిటి అంటే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి పొరపాటున కూడా చూడకూడదు. చంద్ర దర్శనం నిషిద్ధం. వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్లకు నీలాపనిందనలు వస్తాయి. ఒకానొక వినాయక చవితి రోజున భూలోకానికి వెళ్ళిన వినాయకుడు భక్తులు భక్తికి మెచ్చి వారు పెట్టిన నైవేద్యాలను సంతృప్తిగా ఆరగించి చంద్రలోకం ద్వారా కైలాసానికి వెళ్తున్నాడు. పెద్ద బొజ్జ పూర్తిగా నిండటంతో కాస్త మెల్లిగా వెళ్తున్న గణపతిని చూసి నవ్వుకున్నాడు చంద్రుడు. అది గమనించిన వినాయకుడు చంద్రుడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని తలచి కోపం తెచ్చుకొని చంద్రుణ్ణి చూసిన వారు నీలాపనిందనలు పొందుతారంటూ శపించాడు. చంద్రుడిని చూస్తే నీలాపనిందనలు వస్తాయని వినాయకుడు ఇచ్చిన శాపంతో జనం చంద్రుడిని చీకొట్టడం మొదలుపెట్టారు. రాత్రైతే చంద్రుడు కనిపిస్తాడని ముఖానికి బట్టలు అడ్డు పెట్టుకొని బయట తిరిగేవారు. ఈ పరిణామాలతో చంద్రుడు సిగ్గుపడి సముద్రంలోనికి వెళ్ళిపోయాడు. దాంతో రాత్రి వెలుగు ఇచ్చేవారు కరువయ్యారు. ఔషధ మూలికలు చంద్రకాంతిలోనే ఔషధములను తయారు చేసుకుంటారని పురాణాల వచనం. సముద్ర అలలు కూడా చంద్రుని మీదే ఆధారపడ్డాయి. ఆ చంద్రుడు మాయమవ్వటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఋషులు దేవతలు మునులు అందరూ కూడా కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. బ్రహ్మదేవుడితో ఈ విషయం చెప్పి ఒక పరిష్కారం చూపమన్నారు. అప్పుడు బ్రహ్మ గణపతికి మించిన దేవుడు లేడు, ఆయనే పరిష్కారం చూపుతాడని అనగా అందరూ కలిసి వినాయకుడి వద్దకు వెళ్ళారు. చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోమన్నారు. చంద్రుడు వచ్చి చేసిన తప్పును ఒప్పుకుంటే శాపాన్ని తగ్గిస్తానన్నాడు గణనాథుడు. దాంతో దేవతలందరూ కూడా వెళ్ళి సముద్రంలో ఉన్న చంద్రునకు ఈ విషయం చెప్పి చంద్రునితో సహా వినాయకుడి వద్దకు వచ్చారు. అప్పుడు చంద్రుడు తాను చేసిన తప్పును ఒప్పుకొని క్షమించమని వేడుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. విఘ్నేశ్వరుణ్ణి పరిపరి విధాలుగా స్తుతించాడు. సూర్యుడు వెలుగును తీసుకొని ప్రపంచానికి వెలుగునిస్తున్న నీకు అంత అహంకారమా? ఒకరి మీద ఆధారపడి ఉన్నవాడివి నన్నే అంటావా? ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా అని స్వామి అనలేదు. తప్పు ఒప్పుకున్నాడన్న ఆనందంతో చంద్రుణ్ణి తల మీద పెట్టుకుని చంద్రుడు పూర్తిగా మారాడన్న ఆనందంతో వినాయకుడు నాట్యం చేశాడు. అప్పుడు వచ్చింది నాట్య గణపతి అవతారం. చంద్రుణ్ణి తలపై ధరించాడు గనుక గణపతి ఫాలచంద్రుడు అయ్యాడు. చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తొలగించకూడదు కనుక ఆ శాపాన్ని వినాయక చవితికే పరిమితం చేస్తూ ఏ రోజునైతే నువ్వు నన్ను చూసి పరిహసించావో ఆ రోజున అంటే వినాయక చవితి రోజు ఎవ్వరూ నిన్ను చూస్తారో వారికి చెయ్యని తప్పుకు నీలాంబ నిందనలు పడతారంటూ చంద్రుడికిచ్చిన శాపాన్ని కుదించాడు మహాగణపతి. కాబట్టి వినాయక చవితి రోజు ఎవ్వరూ కూడా చంద్రుడిని చూడకూడదు. పొరపాటున చూస్తే సమంతోపాఖ్యానం కథ వినాలి. ఇక ఈ వినాయక చవితి రోజు పాలవెల్లి కట్టకుండా వినాయకుణ్ణి పూజించకూడదు. అలా పాలవెల్లి కట్టకుండా పూజ చేసిన ప్రయోజనం ఉండదు. వినాయక చవితి రోజు మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించాలి. రసాయనాలతో చేసే గణపతి విగ్రహాన్ని పూజించకూడదు. గణపతి విగ్రహాన్ని కొని తెచ్చుకునేటప్పుడు కొన్ని గుర్తులు చూసుకోవాలి. ఎటువంటి గణపతి విగ్రహాన్ని పూజించాలి అనే విషయాన్ని బ్రహ్మదేవుడు ఒక శ్లోకంలో చెప్పాడు. తెల్లని పంచ కట్టుకొని 4 భుజాలతో ప్రసన్న వదనంతో అంటే చిరునవ్వుతో ఉన్న గణపతి విగ్రహాన్ని తెచ్చుకోవాలి. అంతేగాని కోపంగా ఉన్న గణపతిని కానీ సినిమాలకు సంబంధించిన గణపతి బొమ్మలను కానీ పూజించకూడదు. అలాగే మనం పూజించే గణపతికి ముఖ్యంగా బొజ్జ ఉండాలి. అలాగే స్వామి దగ్గర ఎలుక ఉండాలి.
యజ్ఞోపవీతం ఉండాలి, గణపతి ఏకదంతుడై ఉండాలి. ఇలా శాస్త్ర ప్రమాణికంగా ఉండే గణపతి బొమ్మను జాగ్రత్తగా చూసి తెచ్చుకొని పూజ చేసుకోండి. అలాగే వినాయక చవితి ముందు రౌడీయిజం చేసి చందాలు వసూలు చేయవద్దు, బలాత్కారం చేయవద్దు. ఎందుకంటే కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది, కొంతమంది దగ్గర డబ్బు ఉండదు. ఎవరైనా సరే ఇష్టంగా ఇచ్చారా చందా తీసుకోండి, ఇవ్వకపోతే ఇబ్బంది పెట్టకండి, లేదంటే మాత్రం వినాయకుడికి కోపం వస్తుంది. అలాగే వినాయకుడి మండపాల దగ్గర పిచ్చి పిచ్చి సినిమా పాటలు పెట్టకండి. కొంతమంది మండపం దగ్గర సినిమా పాటలు పెట్టి చిన్నపిల్లలతో డ్యాన్సులు వేయిస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు, అది మహాపాపం. మరి ఏ పాటలు పెట్టాలంటే దేవుడు పాటలే పెట్టండి. సినిమాలలో కూడా దేవుడు పాటలు ఉన్నాయి కదా, ఆ పాటలు కూడా పెట్టుకోవచ్చు. గణపతి మండపం దగ్గర పిల్లల చేత మంచి పాటలు పాడించండి. భరతనాట్యం నేర్చుకునే పిల్లలు ఉంటే ఆ పిల్లలతో నాట్యం చేయించండి. వీలుంటే హరికథలు చెప్పండి. వీలుంటే మండపం దగ్గర పేదవారికి అన్నదానం కూడా చేయండి, రక్తదానం కూడా చేయవచ్చు. ఇలా మండపాల దగ్గర పుస్తకాలు, పెన్నులు దానం చేసినా కూడా చాలా పుణ్యం కలుగుతుంది. అలాగే ఆడవారు మండపం దగ్గర పూజకు వెళ్ళినప్పుడు సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి వెళ్ళండి. టైట్గా ఉండే జీన్స్ ప్యాంట్లు వేసుకొని జుట్టు వెరబూసుకొని వెళ్ళకండి. మగపిల్లలు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొని వెళ్ళవద్దు. నిక్కర్లు వేసుకొని జుట్టుకు రకరకాల రంగులు వేసుకొని వెళ్ళవద్దు. లంగా, ఓణి, చీర, పంచ ఇలా సాంప్రదాయబద్ధమైన బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని చక్కగా జడ వేసుకుని పూలు పెట్టుకుని వెళ్ళండి. అప్పుడు మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది. మండపాల దగ్గర చెప్పులు, షూలు వేసుకొని తిరగవద్దు. మద్యపానము, ధూమపానము చేసిన వారు మండపాల దగ్గరకు వెళ్ళవద్దు. కొంతమంది మండపాలలో వినాయకుడి వెనుక మందు చీసాలు పెట్టి అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రిపూట ఆ మందు తీసి తాగి పార్టీలు చేసుకుంటూ ఉంటారు. కానీ పొరపాటున కూడా అలా చేయకండి, ఖచ్చితంగా కష్టాలు వస్తాయి, జన్మల దరిద్రం పడుతుంది. వినాయక నవగ్రహాలలో నెలసరిలో ఉన్న ఆడవారు పూజలు చేయకూడదు. పూజా సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనకూడదు. వినాయక చవితి రోజు భార్యాభర్తల సంగమం కూడా నిషిద్ధమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వినాయక చవితి పండుగ రోజు, అలాగే వినాయక నవరాత్రులలో నిమజ్జనం రోజు అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి, ఆనందంగా పండుగ చేసుకోండి, ఎవరితో గొడవలు పడవద్దు. ఇప్పుడు చెప్పిన పనులేమీ కూడా వినాయక చవితి రోజు చేయకూడదు. 7 జన్మల దరిద్రం పడుతుంది. వినాయకుడికి విపరీతంగా కోపం వచ్చేస్తుంది. కాబట్టి వినాయక చవితి రోజు ఎవ్వరూ కూడా ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ వినాయక చవితి రోజు మనం అందరం కూడా మట్టి వినాయకుడిని ఇంటికి తీసుకొని వచ్చి 9 రోజులు నిష్ఠగా పూజలు చేస్తాము. వినాయకుడికి పూజ చేసే సమయంలో ఆయనకు 21 పత్రాలను సమర్పిస్తాము. అయితే అందరికీ ఆ 21 పత్రాలు దొరకవు కదా. మరి అలాంటి వారు వినాయక చవితి రోజు 21 పత్రాలకు బదులుగా ఈ ఒక్క ఆకును సమర్పిస్తే చాలు, ఆ 21 పత్రాలను సమర్పించిన ఫలితం దక్కుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. వినాయక చవితి పూజలో కూడా ఎంతో వైద్య రహస్యాలు దాగి ఉన్నాయి. నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొల్పి అందరూ ఒక్కటిగా ఉంటే కలిగే లాభమేమిటో చెప్పడానికి ఏర్పడిందని చెప్పవచ్చు. మరి మతం అంటే మానవత్వాన్ని పెంచేదే కదా. మత విశ్వాసాల పేరున కొన్ని మంచి పనులు చేయవచ్చని చెప్పటమే వినాయక చవితి పూజ విధి. వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం కొత్త మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రాలతో పూజ చేయాలి. గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇది పద్ధతి. 21 రకాల పత్రాలు అనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ ఎంతో విశిష్టత కలిగిన మహా ఉత్కృష్టమైన శక్తివంతమైన ఔషధులు. వాటితో పూజ చేయటం వల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలను హరించి వేస్తుంది. 9 రోజుల తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలి అనే సందేహం రావచ్చు. చెరువులు, బావులు, నదులు వీటిల్లో వర్షాల వల్ల నీరు కలుషితం కావటం సర్వసాధారణం. నీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రే సమాధానం. అందుకే 9 రోజుల పూజ తర్వాత ఈ పత్రితో పాటు మట్టి వినాయకుడిని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయటం ఆనవాయితీ. అలా నీటిలో కలిపిన మట్టి 21 రకాల పత్రి కలిపి 23 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయుత గుణాల ఆల్కహాయిడ్ను ఆ జలంలోనికి వదిలేస్తాయి. అవి బ్యాక్టీరియాను నిర్మూలించి జలంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి.
ఇది వినాయక నిమజ్జనం వెనుక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం. వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు చాలా విశిష్టమైనవి కూడా. వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఆ 21 పత్రాలు దొరకని వారు ఈ ఒక్క ఆకును సమర్పిస్తే చాలు మీకు ఆ 21 పత్రాలతో చేసిన పూజా ఫలితం దక్కుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ ఆకు ఏమిటో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికను సమర్పించాలి. 21 పత్రాలు దొరకని వారు ఒక్క గరికను వినాయకుడికి వినాయక చవితి నాడు సమర్పిస్తే చాలు మీకు సర్వసంపదలు చేకూరతాయని పండితులు చెప్తూ ఉన్నారు. వినాయకుడికి గరికను సమర్పించటం వల్ల మీకు కలిగే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఆర్థిక పరంగా మంచి స్థితిలో ఉంటారు. వినాయక చవితి రోజు వినాయకుడికి గరికను సమర్పిస్తే మీకు ఉన్న సర్వదోషాలు, మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. గరికకు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. గరిక పోచలంటే వినాయకుడికి చాలా ఇష్టం. మీరు వినాయక చవితి రోజు 21 పత్రాలతో పూజలు చేసినా చేయకపోయినా ఈ ఒక్క గరికతో వినాయకుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు వినాయకుడిని ఎన్ని పుష్పాలతో ఎన్ని పత్రాలతో పూజించినా గరికను మాత్రం ఖచ్చితంగా వినాయక పూజలో ఉపయోగించాలి. గరిక లేని వినాయక పూజ వ్యర్థమని పురోహితులు చెప్తూ ఉన్నారు. అసలు గరికకు ఇంతటి విశిష్టత ఎందుకు వచ్చిందో, గరిక అంటే వినాయకుడికి ఎందుకు అంత ప్రీతికరమైనదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వంలో అనలాసురుడు అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకాన్నంతా దహించసాగాడు. అయితే దేవతలంతా వినాయకుడి దగ్గరకు వచ్చి తమను రాక్షసుడు వేడిని పుట్టించి ఇబ్బందులు పాలు చేస్తున్నాడని, తమకు వేడిని పుట్టిస్తున్నాడని, తమను ఎలాగైనా సరే కాపాడాలని వినాయకుడిని వేడుకోగా వినాయకుడు తమ శరీరాన్ని పెంచేసి ఆ రాక్షసుణ్ణి అమాంతం మింగేశాడు. అందుకు వెంటనే వినాయకుడి నుండి వేడి మొదలయ్యింది. అందుకు చంద్రుడు వచ్చి మంటను తగ్గిస్తానంటూ వినాయకుని తలపై నిలబడ్డాడు. అయినా కూడా వినాయకుడిలో వేడి తగ్గలేదు. విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడు. పరమశివుడు పామును గణేశుని పొట్ట చుట్టూ చుట్టాడు. అయినా వేడి తగ్గలేదు. చివరకు కొంతమంది ఋషులు వచ్చి 21 గరికపోచలతో వేడి తగ్గుతుందని చెప్పటంతో ఆ గరికను గణేశుని తలపై ఉంచారు. అంతే, వెంటనే వినాయకుడికి వేడి తగ్గిపోయింది. అప్పుడు వినాయకుడు అన్నాడు, ఎవరైతే తనకు గరికతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ కూడా తన ఆశీర్వాదాలు ఉంటాయని, కష్ట నష్టాలు తీరుతాయని చెప్పటంతో అప్పటి నుంచి వినాయకుడికి గరికతో పూజించటం మొదలుపెట్టారు. మరి తెలుసుకున్నారు కదా గరికకు ఉన్న విశిష్టత ఏమిటో. కాబట్టి వినాయక చవితి రోజు మీరు కూడా 21 పత్రాలను సమర్పించినా సమర్పించకపోయినా 21 గరిక పోచలను వినాయకుడికి సమర్పించండి. మీకు సకల సంపదలు చేకూరతాయి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఇక వినాయక చవితి రోజు వినాయకుడికి సమర్పించే 21 పత్రాల పేర్ల గురించి, వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. మాచిపత్రం, మాచిపత్రి అనేది తెలుగు పేరు. చామంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసన భరితంగా ఉంటాయి. చామంతి ఆకుల మాదిరే ఉంటాయి. దూర్వాపత్రం అంటే గరిక, తెల్ల గరిక, నల్ల గరిక అని 2 గరికలు ఉంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి. అపమార్గపత్రం, తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా ఉంటాయి. గింజలు ముళ్ళు కలిగి ఉండి కాళ్లకు గుచ్చుకుంటూ ఉంటాయి. బృహతి పత్రం, దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని 2 రకాలు ఉంటాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో ఉంటాయి. దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త, ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు, వంకాయ రంగు పూలు ఉంటాయి. తులసి పత్రం, హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. తులసి ఆకులను దైవార్చనలో వాడుతూ ఉంటారు. బిల్వపత్రం, మారేడు ఆకు 3 ఆకులుగా 1 ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా ఇష్టమైనదిగా చెప్తూ ఉంటారు. బద్రీపత్రం అంటే రేగు, దీనిలో రేగు, చిట్రేగు, గంగరేగు అని 3 రకాలు ఉంటాయి. పూతపత్రం, మామిడి ఆకు, ఈ ఆకును శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగ రోజులలో కనిపించదు. కరవీర పత్రం, దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలు ఉంటాయి.
పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది. మరువక పత్రం, దీన్ని వాడుక భాషలో ధవళం, మరువం అంటారు. ఆకులు ఎండిన మంచి సువాసన వెదజల్లుతూ ఉండటం ఈ పత్రం యొక్క ప్రత్యేకత. సెమీపత్రం, జమ్మి చెట్టు ఆకులనే సెమీపత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విష్ణుకాంత పత్రం, ఇది నీలం తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులు ఉండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు. సింధువార పత్రం, సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అని కూడా పిలుస్తూ ఉంటారు. అశ్వత్థ పత్రం, రావి ఆకులనే అశ్వత్థ పత్రం అని కూడా అంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం సాంప్రదాయం. దాడిమీ పత్రం అంటే దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీ ఫలం నైవేద్యం ఎంతో ఇష్టం. జాజి పత్రం, ఇది సన్నజాజి అనే మల్లి జాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. అర్జున పత్రం, మద్ది చెట్టు ఆకులనే అర్జున పత్రం అంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి ఉంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది. దేవదారు పత్రం, దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. గండలి పత్రం, దీనినే లతా దూర్వా అని కూడా అంటారు. భూమిపైన తీగ మాదిరి పాకి గడ్డి మాదిరి పెరుగుతుంది. అర్కపత్రం, జిల్లేడు ఆకులను అర్కపత్రం అంటారు. తెల్ల జిల్లేడు పేరుతో తయారు చేసిన వినాయక ప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుందంటారు పెద్దలు. ఈ 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటూ ఉంటారు. ఒకవేళ ఈ 21 పత్రాలు మీకు దొరికినా దొరక్కపోయినా గరికను మాత్రం ఖచ్చితంగా వినాయక చవితి రోజు వినాయకుడికి సమర్పించండి. ఈ 21 పత్రాలు మీకు దొరక్కపోయినా దొరికినవి పెట్టి మిగిలిన ప్లేస్లో గరిక పోచలను ఉంచండి. ఈ పత్రాలు పెట్టినా పెట్టకపోయినా 21 గరిక పోచలను పెట్టినట్లయితే ఈ 21 పత్రాలు పెట్టిన ఫలితం మీకు కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వినాయక చవితి రోజు వినాయకుడికి సమర్పించండి ఈ పత్రాలను, అలాగే గరికను. ఆయన అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.